ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఇచ్చింది దిశ అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఫెయిల్, బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలం, ఇంటా బయట ఏం జరిగినా స్పందించని అధినేత, అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలపై స్పందించారు. వాస్తవం. కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలోను మౌనం, ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన. ఈ రకంగాను కేసీఆర్కు క్యాడర్ నుంచి ఎదురవుతున్న నిరసన. సొంత పార్టీలో సమస్యలున్నా పట్టించుకొని గులాబీవాద్. సొంత బిడ్డకే ఆయన పట్టించుకోకపోతే ఇక పార్టీ కార్యకర్తలను ఏమైనా కేసులు అయితే ఆయన ఏం పట్టించుకుంటాడు? రాజకీయాల వ్యూహాలు రచించడంలో గండుడిగా పేరున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు ప్రజా సమస్యలపై, ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన పట్టించుకోకపోవడమే ఇందుకు కారణాలు చూపుతున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కనీసం నోరు విప్పట్లేదు. విమర్శలు మొదటి నుంచి కేసీఆర్ను వేటాడుతున్నాయి. అసెంబ్లీకి మొక్కుబడిగా వస్తారని, వచ్చిన చర్చల్లో పాల్గొన్నారనే అపవాదు ఆయనపై ఉన్నది. సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలను సైతం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే కూతురు కవిత ధిక్కార స్వరం వినిపిస్తున్నారనే చర్చ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫామ్ హౌస్లోనే మాకం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరైనా లీడర్ క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉండడం సహజం. అందులో ప్రతిపక్ష నేత పదవిలో ఉంటే ఇంకా బిజీగా ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉంటే హడావుడి చేస్తాడు, అధికారం పోతే ముందే చెప్పిండిగా మీరు రెస్ట్ ఇస్తే హౌస్లో పండుకుంటా అన్నాడు. పోయి పండుకున్నాడు. మరి పండుకున్నప్పుడు నీకు ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు, ఆ ఎమ్మెల్యే గిరి ఎందుకు? అసెంబ్లీలో చర్చించడానికే కదా. మరి అటువంటిది ఎందుకు మీకు? ఇక ఒక్క పూట బయటికి రాకపోతే ప్రజా సమస్యల గురించి మాట్లాడకపోతేవి. రైతులు అరిగోస పడుతూ ఉన్నారు, పింఛన్లు రాక పింఛన్దారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు భరోసా వేస్తా అని రైతు భరోసా వేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్ పైన ఉంటుంది కదా. ఆయన అసలు బయటికే రాడిగా. ఇక కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, తండ్రికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? సోదరి తీర్పై కేటీఆర్ స్వీట్ వార్నింగ్. బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు, అన్ని పార్టీలోనూ సీఎంకు కోవర్టులు ఉన్నారు. నైతికత నిజాయితీ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలంటున్నారు కేటీఆర్. నేడో రేపో కవిత సస్పెండ్. ఇక సస్పెన్షన్కు గురైతే కవిత సొంత పార్టీ పెడుతుంది. సంతోష్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నియమించే ఛాన్స్. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.